తిరుపతి నగరంలో హిందూ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సరే కాలం చేశాడు, ఆయన కాలం అయిపోయింది, దేవుడు ఒప్పుకోడు కదా వెంకటేశ్వర స్వామి. ఇలాగా ఇట్లా ప్రతిదీ కూడా కలెక్ట్ చేయడానికి ఓంకార్ గారు కానీ మేమందరం కూడా మా టీం మొత్తం కష్టపడి ఇవన్నీ కూడా సాధించి ఇక్కడ పెట్టున్నాం. ఆల్రెడీ కోర్టును కూడా అప్రూవ్ చేయను. ఉన్నటువంటి ఏవైతే ఆ స్ట్రక్చర్స్ ఉంటాయో, పురాతన స్ట్రక్చర్స్, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ని, వేల సంవత్సరాల నుంచి ఉన్న పరువు ప్రతిష్ట కాపాడడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ అర్థం చేసుకోవడం ఒక ఆవేదన. ఇక్కడే పుట్టి పెరిగిన 57 సంవత్సరాలు అయింది. ఈ ఊర్లోనే నా బతుకతే పెద్ద పీఠాధిపతి వస్తే ఆయన చెప్పే మాటలకి విలువ ఉంటుంది. కాబట్టి మీరు ప్రశ్నించాల్సింది తిరుపతి నగరం ఏమైంది? రోజు నెలలో ఒక రోజు, సంవత్సరాల రోజు ఫ్రీ దర్శనం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి టీటీడీ ఉంది. టీటీడీలో వేల కొద్ది ఉద్యోగులు, పేరు ఒకటి ఉంటుంది, కింద నార్తోడు ఉంటుంది. పొలిటికల్ లీడర్కి ఎందుకు ఇస్తా ఉన్నారు టికెట్? కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి బిడ్డల తరహా బిడ్డలు తింటున్నారు కూర్చొని. ఎంతంత దూరం నుంచి వేలు ఖర్చు పెట్టుకొని మనమందరూ మాట్లాడుతున్నాం. నేను పక్కింటి ఫ్రీగా జరుగుతున్నాయి. ఒక పార్టీ అధ్యక్షుడికి టికెట్ ఇస్తారు, వాళ్ళు మీటింగ్ పెట్టినాం. నేను మాట్లాడాలంటే కృష్ణమూర్తికి ఫ్రీ టికెట్ ఇవ్వలేదు, అడుగుంటాడు కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. ఇంకో చోట మీటింగ్ పెట్టుంటే టీటీ ఈ పెయింట్ ని గోల్డ్ పెయింట్, యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, ఆ గోల్డ్ కలర్ ని గోల్డ్ దాన్ని తాపడం చేయాలి. అలాంటిది గోల్డ్ కలర్ ఆర్టిస్ట్ పెయింట్స్ అంటది. ఇవన్నీ కూడా ఎవరైతే అక్కడ పనిచేశారో, దేవాలయ 12 మూర్తులు ఎవరైతే తీసేయించారో ఆ విధంగా కూలగొట్టేసి దానికి ఎందుకు కూలగొట్టారంటే వాళ్ళ ఉద్దేశం 2 పాయింట్స్, అందుకే 11 వచ్చింది. ఈ 2 పాయింట్లలో మొదటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బంగారం కొట్టేయాలంటే ఎక్కువ కరుసు అలాంటివి కానీ ఉంటే దానికి తయారు చేసేటువంటి ఆ విగ్రహం, ఆ పైన పెట్టేటువంటి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కరుసు ఉంటే ఎక్కువ బంగారం పడుతుంది. కాబట్టి మామూలుగా ఏం చేయాలి, ఉన్న విగ్రహాలకి ఒక బంగారపు తొడుగు, మన రాగితోటి ఒక తొడుగు తయారు చేసి ఆ తొడుగును దానికి 2 సంవత్సరాలు అయింది. 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఈ మేరమేషాలు లెక్క పెడుతున్నారు? తెలుగుదేశం పార్టీ వారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద, సనాతన ధర్మం మీద, హిందువుల మీద ఎలాంటి దుర్మార్గాలు, దాష్టికాలు జరిగినాయో, ఆ దాష్టికాలలో భాగంగా, ఆ అవినీతిలో భాగంగా ఆ కాలకేయులు చేసినటువంటి మరొక దుర్మార్గం, హిందువులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు చేసినటువంటి మరొక దుర్మార్గాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి మేము ఇక్కడ సమావేశమయ్యాం. అది ముఖ్యంగా ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఏదైతే తిరుమల తిరుపతి క్షేత్రం భారతీయ సనాతన ఆధ్యాత్మిక రాజధాని, ఈ భారతీయ సనాతన ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిసారిగా సత్యయుగంలో, మహాయుగం సుమారు 17,28,000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మొట్టమొదటి క్షేత్రం ఆది వరాహస్వామి టెంపుల్ పైన. ఈ ఆది వరాహస్వామి టెంపుల్ ఇప్పటికి కూడా మనం మొట్టమొదటి దర్శనం, తిరుమల వస్తే ఎవరైనా మొదటి దర్శనం మనం ఆది వరాహస్వామి వారిని దర్శించుకుంటాం. ఇప్పటికి కూడా ప్రతీతి దేవతలు కూడా వచ్చి ఆయనకి పూజలు చేస్తారని. అలాంటి ముఖ్యమైనటువంటి దేవాలయాన్ని
ఆ కాలకేయులు 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి పాలకులు, టీటీడీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గోల్డ్ ప్లేటింగ్ అంటే మేము బంగారు తాపడం చేస్తాము స్వామివారి విమాన గోపురానికి అని అందరినీ నమ్మవలికి దానికి ఒక 42 కిలోల గోల్డ్ని టీటీడీ నుంచి రిలీజ్ చేయించుకొని దాని మీద ఉన్నటువంటి వాళ్ళ ముఖ్య ఉద్దేశం రెండు. మొదటిది వచ్చి సనాతన ధర్మానికి ద్రోహం చేయాలి. ఏవైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో, దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క శాంటిటీని, పవిత్రతను తగ్గించాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత రెండో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి కాడికి దోచుకుందాం డబ్బులు. ఇదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా వారు 2019-24 మధ్యలో మీకు అందరికీ తెలుసు ఈ వరాహస్వామి టెంపుల్ దానికి ఉన్నటువంటి విమాన గోపురంలో ఉన్న పురాతనమైనటువంటి కొన్ని వేల లక్షల సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నింటినీ కూడా తొలగించేసి దాని స్థానంలో ఏం చేశారంటే ఒక రకమైనటువంటి, నాకు చెప్పడానికి కూడా చాలా అపచారం, నాకు చాలా బాధగా ఉంది, కొన్ని బంగారం అని చెప్పి ఒక దొంగ బంగారంతో తయారు చేసినటువంటి డమ్మీ విగ్రహాలని, ఇదిగో ఈ మాదిరిగా డమ్మీ విగ్రహాలని తయారు చేసి అక్కడ నెలకొల్పారు. మీ ఎందుకు డమ్మీ అంటున్నారండి, మీరేమన్నా చూసారా అంటే ఇక్కడ యాక్చువల్గా 2015లో అప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ జీవో నెంబర్ 222 అనేది 2015లో రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ 222 2015లో రిలీజ్ చేసినటువంటి దానిలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏదైనా సరే ఒక పురాతన దేవాలయాన్ని రెనోవేషన్ చేయాలన్నా, బంగారు తాపడం చేయాలన్నా ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలి అనేది. ఆ గైడ్లైన్స్ని తుంగలో తొక్కి ఏమాత్రం పాటించకుండా అక్కడ ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి 20 విగ్రహాలని కూలగొట్టి వాటి స్థానంలో ఇలాంటి డమ్మీ విగ్రహాలు, మీరు చూడండి ఇక్కడ మీరు జూమ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఈ విగ్రహాల్లో ముఖ్యంగా మీకు ఏం కనపడుతుందంటే, ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహం ఉందనుకోండి, అమ్మవారి విగ్రహానికి తొడుగు దొరకాలంటే వెనక వైపు ఓపెన్ ఉండాలి, కానీ అలా ఉండదు. చూడండి మీకు ఇక్కడ చూడండి, మీకు విగ్రహానికి మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది వెనకాల. అంటే ఏం చేశారు, పురాతన విగ్రహాలన్నింటినీ కూలగొట్టి వాటి స్థానంలో ఇలాంటి డమ్మీ విగ్రహం. యాక్చువల్గా ఏం జరగాలి, 3 లేయర్లు, ఒక 9 లేయర్లు మొత్తం బంగారం వేయాలి. అందులో వాళ్ళు మొత్తం మిగిలించుకోవడానికి, అవినీతి చేయడానికి ఓన్లీ 3 లేయర్లు మాత్రం వేసి ఈ మాదిరిగా డమ్మీ విగ్రహాలు తయారు చేసి పెట్టారు. దీనికి మేమేమంటున్నామంటే, ముఖ్యంగా మీరు ఆనాటి అవినీతిని బయటకు తీయాలన్నా, అలాగే వాళ్ళు దైవద్రోహం చేశారు, హిందువులకు తీరని ద్రోహం చేశారు. ఈ ద్రోహాన్ని బయట పెట్టాలంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు, మీరందరూ ముందుకు వచ్చి ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీని వేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళ తీసుకొస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి దాన్ని ఎంత లేయర్ బంగారం ఉంది, ఎంత ఏముందనేది క్లియర్గా చెప్తారు. దానికి సంబంధించిన ఫీజులు ఒకవేళ మీకేమైనా రూల్స్ అడ్డం వస్తే చెప్పండి. మా ట్రస్ట్ తరఫున, హిందూ ట్రస్టులు ఉన్నాయి, మా ట్రస్ట్ తరఫున మేము ఆ ఫీజు ఎంత అయితే 10 లక్షలు, 20 లక్షలు, ₹1 కోటి అయినా సరే మేము కట్టి ఆ టెస్టులు మేము చేస్తాం, దానికి పర్మిషన్ ఇవ్వండి. అదేవిధంగా మీకు మరి ఇంకొక విషయం, మీకు ఈ తిరుపతి పట్టణం అనేది ప్రారంభమైందే గౌరవనీయులైన స్వామివారు రామానుజాచార్యుల వారు వచ్చి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ గోవిందరాజస్వామి టెంపుల్ మొదలు పెట్టడంతోనే, పునాది రాయి వేయటంతోనే ఈ తిరుపతి అనే గ్రామం, ఈ తిరుపతి అనే పట్టణం మొదలైంది. అలాంటి అక్కడ దాన్ని కూడా ఆ దేవాలయాన్ని కూడా ఏదైతే ఇందాక నేను కోట్ చేశానో, ఎన్డీఏ గవర్నమెంట్ 2015లో ఇచ్చినటువంటి జీవోని, పాత దేవాలయాలని రెనోవేట్ చేయాలంటే ఏమేం గైడ్లైన్స్ కావాలో వాటిని ఏం పాటించకుండా మీరు చూడండి, ఒక్కొక్క దాన్ని ఇంత ఓల్డ్ టెంపుల్ ముందు గతంలో ఇలా ఉండేది టెంపుల్. దీన్ని ఉన్నటువంటి అన్ని రకాలటువంటి ఏవైతే ఏన్షియంట్ విగ్రహాలు, 32 విగ్రహాలు, దాదాపుగా అతి పురాతనమైనటువంటి 32 విగ్రహాలను కూలగొట్టి ఈ మాదిరిగా చూడండి. మీకు కింద వైపు చూస్తే అసలు ఏమాత్రం ఒక ఇటుకు కూడా తీయకూడదు, అది గైడ్లైన్స్. అయితే వీళ్ళు కొంతమంది వ్యక్తుల్ని పెయింట్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. ఈ పెయింట్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి పెయింట్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇదిగో ఇలా మొత్తం అన్ని ఇక్కడ చూడండి, ఇది పురాతనంగా ఉన్నటువంటి టెంపుల్. ఇక్కడ మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి, ఎలాగా ఇరక్కొట్టేశారు, మొత్తం ఇరక్కొట్టేసి కంప్లీట్గా మార్కింగ్ చేసి చూడండి. ఇలా ఇరక్కొట్టారు, ఎలాంటి పర్మిషన్ లేదు. యాక్చువల్గా ఆర్కియాలజీ వాళ్ళు కానీ, టీటీడీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఈ
అప్పుడున్నటువంటి దుర్మార్గులు ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారో అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ మాదిరిగా ఈ పురాతన దేవాలయాన్ని శిల్ప సంపదని స్వామివారి ధనాన్ని మొత్తాన్ని లూటీ చేశారు. దాదాపుగా ఒక 120 కిలోల బంగారాన్ని. అంటే ఈ అవినీతి కంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ఈ దైవ ద్రోహం మహాపాపం ఇది. ఇలాంటి వాళ్ళని ఈ హిందూ బంధువులు కూడా ఎన్నడూ ఎన్నుకోకూడదు. అలాంటి దుర్మార్గులు రాకూడదు. ఇప్పుడు అలా మీరు హిందూ బంధువులందరూ వాళ్ళ కులదైవాల మీద వాళ్ళ ఇంటి దైవాల మీద ప్రమాణం చేసుకొని మీరందరూ కూడా ఏకమై ఇలాంటి ఇట్లాంటి దుర్మార్గాలు చేసినట్టు వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ వెరీ ఇమ్మీడియట్గా మీకున్న మిగతా పనుల కంటే ఇది చాలా ముఖ్యమైనది స్వామివారి పని. దీన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేసి ఆల్రెడీ ఈఓ గారికి సివిఎస్ఓ గారికి అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చాం. ప్రత్యక్ష సాక్షితో సహా అక్కడ ప్రవేశపెట్టాం. అయినా కూడా ఎలాంటి చర్య లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కనుక దీని మీద కానీ చర్య తీసుకొని దోషులను కానీ శిక్షించకుండా ఉంటే హిందూ సంఘాలుగా అతి త్వరలో మా కార్యాచరణ ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నమో వెంకటేశాయ. పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ ఆదివరాహ స్వామి దేవాలయ విమాన గోపురం పైన ఉన్నటువంటి 12 దేవతామూర్తుల విగ్రహాల్ని కరోనా సమయంలో ధర్మారెడ్డి దగ్గరుండి ఆ ఒక్క విగ్రహాల్ని ధ్వంసం చేపించాడు. ఆ యొక్క ఫోటోలను ఎవిడెన్స్లను కూడా మనం ఇందాక చూపించడం జరిగింది. అంతేకాకుండా టీటీడీ వారు 42 కేజీల బంగారాన్ని కేటాయిస్తే ఏదైతే ఆ విమాన గోపురం పైన 9 లేయర్స్ బంగారాన్ని పూత పుయ్యాలని చెప్తే దాంట్లో 3-4 లేయర్లు మాత్రం పూసి సగం బంగారంతో చేసినారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మా యొక్క దేవతామూర్తుల విగ్రహాలని ఏ విధంగా మీరు ధ్వంసం చేశారు, ఏ అర్హతతో మీరు ధ్వంసం చేశారు, వాటిని టచ్ చేసే ఒక అధికారం మీకు ఎవరిచ్చారు? ఇదే మేము అడుగుతున్నాం ధర్మారెడ్డి గారిని. నీ ముక్కును పాలు కొడితే గమ్మునే ఉంటావా, నీ చెవుని పాలు కొడితే గమ్మునే ఉంటావా, నీ మూతిపల్లి రాళ్ళు కొడితే గమ్మునే ఉంటావా అనేసి. అదే ధర్మారెడ్డి మూతిపల్లి రాళ్ళు కొడితే వెంటనే పోయి పోలీస్ స్టేషన్లో పోయేసి మర్డర్ కేసు పెడతాడు. ఇదే మా హిందూ దేవతామూర్తుల విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మేము ఒక చేతగానిలాగా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గతంలో ఎవరైతే ధర్మారెడ్డి అయితే కానీ, వైవి సుబ్బారెడ్డి గారు అయితే కానీ, కరుణాగిరెడ్డి గారు అయితే కానీ ఏవేవైతే దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేశారో వాటన్నిటి మీద విచారణ చేయించాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఎన్నో ఫిర్యాదులు అందించాం. ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకుని వచ్చి ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇచ్చాం. శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం పైన అయితే 32 దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారు. 100 కేజీల బంగారం టీటీడీ కేటాయిస్తే సుమారు 60 కేజీల బంగారాన్ని లూటీ చేసినారు. గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం అయితే మరీ దారుణమైనటువంటి పరిస్థితి. కేవలం 2 లేయర్లు మాత్రమే వేశారు. దానికి కూడా ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఆ ప్రత్యక్ష సాక్షి టీటీడీ విజిలెన్స్ వారికి ఫిర్యాదు ఇచ్చాడు. విజిలెన్స్ వారు విచారణ కూడా చేసినారు. ఎక్కడ చర్యలు? ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేదు. కాబట్టి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. లేదు బంగారం ఉందా లేదా, విగ్రహాలు ఉన్నాయా లేదా, దానికి ఏదన్నా టెస్టులు చేయాలంటే అట్లూరి నారాయణరావు గారి ట్రస్ట్ నుంచి దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా భరిస్తామనేసి మేము టీటీడీ వారికి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక మా మనోవేదన కాదు, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది. విగ్రహాలని ధ్వంసం చేయడం అంటే అప్పుడెప్పుడో ముస్లింలు ధ్వంసం చేశారు, ఆ తర్వాత వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. కాబట్టి ఇది చిన్న తప్పు కాదు. తిరుమలని టచ్ చేసినారు, ఆదివరాహస్వామి దేవాలయాన్ని టచ్ చేసినారు. టచ్ చేసిన వాళ్ళు డాలా శేషాద్రి గారు పోయినారు, ధర్మారెడ్డి కొడుకు పోయినాడు. ఈ గోవిందరాజస్వామి గుడి ఆ రోజు ఎవరైతే ఒక ఆయన వీడియో చేశాడు, గోవిందరాజస్వామి దేవాలయం విమాన గోపురానికి ఏమి కాలేదని ఆయన సూసైడ్ చేసుకుని పోయినాడు. ఇవన్నీ ఏదో మేము చేసింది కాదు, ఆ దేవుడే సాక్షాత్తు ఆ దేవుడే వాళ్ళకి శిక్షలు వేసినాడు. కలియుగంలో ఈరోజు తప్పు చేస్తే ఈరోజే శిక్ష పడుతుందని చెప్పడానికి నిదర్శనమే డాలర్ శేషాద్రి కానీ, ధర్మారెడ్డి కొడుకు కానీ, ఆ ఏఈఓ సుబ్బరాజు కానీ వీళ్ళే నిదర్శనం. కాబట్టి మీ కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే తక్షణమే విచారణ జరిపించండి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దండి. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. తక్షణమే మీరు విచారణ జరిపించి ఆ యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయండి, దోషుల్ని శిక్షించండి. ఓం నమో వెంకటేశ్వర.